ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. అందరికీ హ్యాపీ సండే అండి. మా వారైతే ఫంక్షన్కి వెళ్ళారండి. ఇంక మావయ్య గారు అయితే వచ్చారండి. కర్రీ తీసుకొని వచ్చారు. ఫారం కోడి మాంసం తీసుకొని వచ్చారండి. నేను ఇప్పుడైతే బిర్యానీ చేయబోతున్నాను. ప్రాసెస్ అయితే చూపిస్తానండి. స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా టేస్టీగా వచ్చింది. ముందుగా అయితే చికెన్ని నీట్గా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్క ములిగేంత వరకు వాటర్ని అయితే వేసుకొని ఒక 4-5 విజిల్స్ అయితే రానివ్వాలండి. ఫారం కోడి మాంసం కదండి, కుక్కర్లో విజిల్స్ అయితే వేయించుకోవాలి. బాయిలర్ అయితే అవసరం లేదు, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, ముక్కలు ములిగేంత వరకు వాటర్ అయితే వేసేసి మూత పెట్టి 4-5 విజిల్స్ అయితే రానిచ్చి పక్కన పెట్టేశానండి. ఈలోపు ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను, పచ్చిమిర్చి, ఆనియన్స్. ఈలోపు బియ్యాన్ని కూడా తీసుకున్నానండి. 3 గ్లాసులు బియ్యం అయితే తీసుకున్నాను. మావయ్య గారు వాళ్ళకి మాకు సరిపోతుందండి. బిర్యానీ ఇస్తానని చెప్పానండి, ఉండమన్నాను. మావయ్య గారు అయితే టీవీ చూస్తున్నారు, జస్వి పాపతో ఆడుకుంటూ. బియ్యాన్ని అయితే పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని స్టవ్ అయితే వెలిగించుకొని బాండీ హీట్ అయిన తర్వాత అందులో నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ స్పైసెస్, బిర్యానీ లీవ్స్, కొంచెం జీడిపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేశానండి. మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకోవాలండి కట్ చేసుకొని. పుదీనా వల్ల బిర్యానీ చాలా చాలా టేస్టీగా వస్తుంది. పుదీనా అయితే కంపల్సరీ నేను వేస్తానండి బిర్యానీలో. ఇవి కూడా మంచిగా ఫ్రై అయిపోవాలండి. మూత పెట్టుకుంటే ఫ్రై అయిపోతాయి. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఉడికించుకొని పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అదైతే విజిల్ అయిపోయింది. విజిల్ తీసుకొని సగం చికెన్ అయితే బిర్యానీ చేద్దామని సగం చికెన్ అయితే బిర్యానీలో వేసేసానండి. చూడండి, బాండీలో వేసేసాను సగం చికెను, మిగతాదైతే పక్కన పెట్టుకున్నానండి. కర్రీ చేస్తాను. చికెన్ వేసిన తర్వాత అందులోనే కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా, కొంచెం కారం అయితే వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బిర్యానీ టేస్ట్గా రావాలంటే ఒక ట్రిక్ అయితే చెప్తానండి. మనం చికెన్ ఉడికించుకున్నాం కదా, వాటర్ అయితే పాడేయకుండా బిర్యానీని ఉడకడానికి నీళ్లు వేస్తాం కదండి, అది ఒక గ్లాస్ తగ్గించుకొని ఉడికించిన చికెన్ వాటర్ అయితే అందులో వేసుకోవాలండి. బిర్యానీ చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఎవరైనా ఇలా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. 3 గ్లాసులు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి నేను. 6 గ్లాసులు వాటర్ అయితే వేసేసాను. 5 గ్లాసులు నార్మల్ వాటర్ వేసి ఒక గ్లాస్ అయితే చికెన్ ఉడికించిన వాటర్ అయితే వచ్చాయండి, అవి అయితే వేసేసాను. అవి వేసేసిన తర్వాత బిర్యానీ మసాలా వేసి మూత పెట్టానండి. చూడండి, వాటర్ ఎలా మరుగుతున్నాయో. కొంతసేపు ఉంచిన తర్వాత మూత తీసాను. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేయాలండి. మొత్తం బియ్యాన్ని వేసేసిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 3-4 మినిట్స్ అయితే ఉంచి ఒక్కసారి హై ఫ్లేమ్ పెట్టి ఒక 5 మినిట్స్ అయితే ఉంచుతానండి. చూడండి, బియ్యాన్ని వేసిన తర్వాత కలిపేసి పుదీనా, కొత్తిమీర వేసేసి మూత పెట్టేశానండి. ఈ లోపైతే బిర్యానీ కుక్ అవుతుంది కదా, కర్రీ అయితే రెడీ అవుతుందండి పక్కన. చూడండి, వాటర్ వేసాను, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది ఆడించిన కారం అండి, అమ్మ ఇచ్చింది, చాలా బాగుంది. కర్రీ అయితే చాలా టేస్టీగా వస్తున్నాయి అన్నీ కూడా. బిర్యానీ ఒకసారి చూద్దామని మూత తీసి చూసానండి, ఇంకా వాటరీగానే ఉన్నాయండి బిర్యానీ. లో ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేశాను. మళ్ళీ కొంతసేపు అయిన తర్వాత మూత తీసి చూసానండి, కొంచెం చెమ్మగా ఉంది. మళ్ళీ మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అయితే కుక్ అవనిచ్చాను. తర్వాత 2 మినిట్స్ అయిన తర్వాత మూత అయితే తీసి చూసానండి. బిర్యానీ అయితే మంచిగా కుక్ అయిపోయింది. ఎంత బాగుందో చూడండి. నేను బియ్యాన్ని బ్రేక్ చేసి చూపిస్తున్నాను కదండి, మంచిగా కుక్ అయిపోయింది. అందులో పీసెస్ కూడా మంచిగా మెత్తగా కుక్ అయినాయండి. లాస్ట్ అండ్ ఫైనల్గా అయితే కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. టేస్టీ టేస్టీ ఫారం కోడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. పక్కన కర్రీ
కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా వేడివేడిగా ఉంది, మామయ్య గారికి పెట్టేసి ఇచ్చేసాను. కూర అయితే తక్కువ వేయమన్నారండి, కొంచెమే వేశాను. అందుకే ఇంకా మామయ్య గారు అయితే బయలుదేరిపోతున్నారు. మా జస్వి మా మామయ్య గారి కన్నా ముందే వెళ్ళిపోతుంది, బాయ్ చెప్తుంది. ఏడవలేదులేండి పాపం, మంచిగానే ఉంది. ఇంకా మా మామయ్య గారు అయితే బాయ్ బాయ్ చెప్పేసి బయలుదేరిపోయారండి. మా జస్వి పాప కొంతసేపు బయటే ఆడుకుంది. మా మామయ్య గారి కిందకి వెళ్ళిన తర్వాత ఏడ్చింది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.